గారు నేను వెళ్ళి ఇన్వైట్ చేసాం. వారు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం ఈ ప్రమాణం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా వస్తానని చెప్పి వారు అంగీకరించి డేట్ కూడా ఇచ్చారు. అయితే మనకి ఎలక్షన్స్ కోడ్ ఉండడం వల్ల మేమనుకున్నామంటే పోస్ట్ పోన్ చేద్దాం, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరూ ఉండాలనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసాం. దానికి సాక్షి పేపర్ను చూసి నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే సరే బాధపడినా సంస్కారం లేని వాళ్ళు ఏదో రాస్తూ ఉంటే బాధపడాల్సిన కాదు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అందుకే సభ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఇది ప్రతిపాదించారు. దాంట్లో ఏమి రాశారంటే ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది సార్. దుర్వినియోగం చేస్తానరా మనం. అసలు మీటింగే పెట్టలేదు మనం. కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బు తీరు కొనుక్కున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాయడం కూడా బాధ అనిపించింది. కానీ మన సభ్యులు గౌరవ సభ్యుల్ని అభినందిస్తానండి. మీరు లేవనెత్తారు. మీరు లేవనెత్తినటువంటి మీ అభిప్రాయాన్ని నేను కూడా దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీ అభిప్రాయ ప్రకారంగా ఈ విషయాన్ని వెంటనే సభా హక్కుల కమిటీకి నేను రిఫర్ చేస్తున్నాను. సభా హక్కుల కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారంగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. రెండో విషయం ఏంటంటే సభలోని రాజకీయ పక్షాల బలాబలాలను, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను, మునుపటి పద్ధతులను, సాంప్రదాయాలను పరిశీలించి అనంతరం గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సుమారు 5 గంటల సమయాన్ని కేటాయించడం అయింది. ఈ చర్చ జరగడం కోసం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరణలను ఈ ఉదయం 11 గంటల వరకు ఏమైనా సవరణలు ఉంటే ఈ ఉదయం 11 గంటల లోపున మన సెక్రటరీ జనరల్ గారికి మీరు అందించవచ్చు. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా శ్రీ కోన రవికుమార్ గారిని కోరుతున్నాను. Honorable Speaker, sir, I am proposing the motion of thanks to the Governor's address in the following form: that the members of Andhra Pradesh Legislative Assembly assembled in the third session of 16th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 24/2/2025. ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చ. రవికుమార్ గారు. ముందుగా మీకు అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ సభకు పియూసి చైర్మన్గా మీరు నన్ను నామినేట్ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. రాజ్యాంగం ద్వారా ఒక ఎన్నికల ప్రక్రియ ద్వారా మనం అందరం ఈ శాసనసభకు వచ్చాం అధ్యక్ష. రాజ్యాంగం ప్రకారం శాసనసభని, ఈ ప్రభుత్వాన్ని అధినేతగా ఉండేది గవర్నర్ గారు అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారిని ఈ సభకు ఆహ్వానించి ఈ సభ ద్వారా తన ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఈ రాష్ట్రంలో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్దేశించుకొని ఎలా ముందుకు పోబోతుంది అనేది వారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ముందుగా గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు ప్రసంగం గడిచిన 8 నెలల్లో
ఈ ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని దిశ దశ ఇచ్చినందుకు గవర్నర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. కానీ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష, అతిథిగా ఆహ్వానించినటువంటి గవర్నర్ గారు ఆయన ప్రసంగ సమయంలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో రాజ్యాంగం ద్వారా మనం వచ్చాం అధ్యక్ష. ఎవరంతటి వాళ్ళుగా ఈ సభకు రాలేదు అధ్యక్ష. మన రాజ్యాంగంలో